జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 స్కెచ్లు ఉన్నాయంటున్నారు. ఆయనకి థ్రెడ్ ఉందని కూడా అంటున్నారు. మరి పోలీస్ సెక్యూరిటీ చూస్తే కూడా ఆయన్ని ఆపట్లేదు, ఆ క్రౌడ్ని ఆపలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే ఎలా ఉండబోతున్నారు? దాని ప్రభావాలు ఎంతో ఉంటే ప్రజలు పోతారు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే అదంటే ప్రజలు ఇసిపెట్టే క్వశ్చనే లేదు. తప్పు చేసిన శిక్షించే క్వశ్చనే లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనా ఇంత మాత్రం ఈవీఎంలతో గెలిచిండే నాయకులే కానీ ప్రజాపత్రంలో గెలిచిండే నాయకులు కాదు. భూములు ఆక్రమించుకొని చూడు, భూములు ఆక్రమించుకొని క్వారీలు స్కూల్ పగిలిపోతా ఉందంటే కూడా పట్టించుకునే పనిలా. మా భూములు ఆక్రమించుకొని ఎటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం భూములు ఆక్రమించుకుంటున్నారండి. భూములు 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడ కానీ తప్పు జరిగిందా? ఏ రోజున తప్పు జరిగిందా? మీడియా వాళ్ళు ఎవరన్నా ఒకనాటికి ఏమన్నా ఒరే అన్నారా? ప్రజలను ఏమన్నా ఒరేనా? అమ్మఒడి కాటినింటే, చైనీవత కాటినింటే, కాపు కార్పొరేషన్ కాటినింటే, బీసీ కార్పొరేషన్ కాటినింటే ఎవరికి రాలా? ఆ పార్టీలే ఈ పార్టీలే ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్ని తంట్లో భూములు పెరుక్కుండేది, ఆన్లైన్లు కావాలంటే ఆన్లైన్లు చేయనికని చేసేది. ఇదేనా పరిస్థితి? మీరు ఎన్నాళ్ళు రాజ్యం వెళ్తారు? ఇట్లా కన్నోళ్ళ భూములతో ఎన్నాళ్ళు రాజ్యం వెళ్తారు? మా భూములు పెరుక్కుంటారా? కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి చూడండి, ఇక్కడ చూడండి, హై స్కూల్ పగిలిపోతుంది, బోర్లు పగిలిపోతున్నాయి. ఎవరు చూడొద్దా? చూడండి ఎంత ఇబ్బందిగా ఉంది. చెప్పుతా ఉంటే ఆఫీసర్లు కానీ ఎవరు కానీ పట్టించుకోరు. ఏం పంటే నువ్వు కోర్టుకు పో. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. మరి వీళ్ళు చెప్పిన సూపర్ 6 పరిస్థితి ఏముందండి? వాళ్ళు సూపర్ 6 ఎత్తి పెట్టుకునేందుకండి సామాజిక వర్గం సంపాదించుకునేదానికి సార్. ఒక సామాజిక వర్గం బతికేదానికి రాజధాని అన్నారు. వాళ్ళ సామాజిక వర్గము సంపాదించుకునేదానికి ఆ రాజధాని అంటే బస్సు దిన్నము నా తోటకాడ దిగుతా ఉందన్న. బస్సు ఏం ప్రిపేర్స్ దిన్నం వస్తానే ఉందన్న. దిన్నం వస్తానే ఉందన్న. ఎక్కుతా ఉన్నారు, పాతానే ఉన్నారు. ఆడవాళ్ళు పాపం లేడు జెంట్స్ కు పోతున్నారు. పాపం అంత ఆడవాళ్ళు నింపాలా బెన్స్ పోతున్నారు. పాపం దిన్నం పోయే పని అన్న. భరోసా కూడా 20,000 వస్తున్నాయి. మరి మొన్ననే వేసింది, మొన్ననే నీకు 17,000, నీకు 17,000, నీకు 10,000, నీకు 18,000, నీకు 18,000 అన్ని చెప్పి అన్న. నిన్ననే అన్న, నిన్న పడినాదన్నా ఫీజు రియంబర్స్మెంట్ పడిపోయి అందరికీ మొత్తం అన్ని ఏమి పల్లాదనే పనే లేదన్న. వరుసగా ఎన్ని వాగ్దాలు ఇచ్చింటే అన్ని వాగ్దాలలో జరుగుతానన్నా. ఏమంటే భూములు ఆక్రమించేది మాత్రం చేస్తున్నారంటే కానీ సంక్షేమ పథకాలు ఏంటివి చేయలేదన్నా. కేసులు పెట్టి భయపడిసి ఇచ్చి రౌడీ షెటర్లు చేసి బెదిరించాలని ఉన్నారు. నీ రౌడీ షెటర్లకు భయపడము, నువ్వు చంపినా భయపడము, మా ఆస్తులు పెరిగినా భయపడము, మిమ్మల్ని మాత్రం గుర్తు పెట్టుకుంటాము. వచ్చిన వెంటనే వదిలే క్వశ్చన్ లేదు. రాష్ట్రాలు దాటిపోయినా కూడా పిలుచుకొస్తాము. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినా కూడా మా ఆస్తుల కోసం ఇచ్చిపెట్టము. ప్యాంటులు తడిచిపోతున్నాయి నారా లోకేష్ అంటున్నాడు. మేము భయపడలేదండి. భయపడింటే ఈ జనాలు ఎందుకు వచ్చిందమండి? ఎందుకు వచ్చిందని చెప్పు చూపిస్తాను కదండి. చూడండి మాకు వేల మంది అండి, వేల మంది ఇక్కడ చూడండి. ఈ బుక్కులు పనికిరావంటే, ఈ పాస్బుక్లు పనికిరావంట. ఎప్పుడో ఇచ్చిన పాస్బుక్లు పనికిరావంట. చూడండి ఈ పాస్బుక్లు పనికిరావంట. సర్వేర్లు కేసులు కోర్టులో ఉండే కేసులు కూడా వచ్చేసేది. చూడండి కేసున్నా కూడా పోయి కొలిచేయడమే.